ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ ఎందుకు ఉంది? ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఈజ్ అ ట్యాక్స్ పేయర్. నువ్వు తింటున్నా, కట్టుకుంటున్నా కాకి డ్రెస్సు, నీ యూనిఫామ్ కాస్ట్ అంతా కూడా వాడు భరిస్తున్నాడు అని ఎక్కడ చెప్పరే. సో కాబట్టి వెళ్ళలేడు. ఒక వెళ్ళాడు అనుకోండి, ఇప్పుడు చట్టం ఉంటే కనీసం ఏదో రేపొద్దున్న కేసు కట్టకపోతే ఏ సుధాకర్ గారి దగ్గరకు లేకపోతే ఇంకో లాయర్ గారి దగ్గరకు మన సుధీర్ దగ్గరకు వెళ్ళి సార్ ఇలా అంటున్నారంటే ఆయన ప్రైవేట్ కంప్లైంట్ ఇది వేస్తాడు, మొత్తానికి వేస్తాడు. నా మీద దాడి జరిగిందంటే ముందు అతని మాట విని విచారణ జరపాలి, ముందు లోపల వేయాలి. మరో దాడి చేస్తాడేమో కదా, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అవతల వాడి దాడి చేసిన వాడికి పెట్టాలి, వీడి మీద కాదు. అలాంటిది ఇలా జరిగిన వెంటనే బెయిల్ నిరాకరిస్తున్నారు, అది తప్పు. అసలు కేసు పెట్టేటప్పుడే ఒక డిఎస్పి స్థాయి అధికారి చేత ప్రాథమిక విచారణ జరిపించి, ఏంటిది నువ్వు వెళ్ళేది ఎస్ఐ దగ్గరికి, కేసు పెట్టడానికి విచారణ ఎవరు జరపాలి? డిఎస్పి స్థాయి ఎస్పీ స్థాయి జరపాలా, బెయిల్ రద్దు చేయాలా? ఇంకేంటి అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కదా. ఏది రక్షణ? తీసేశారు. అప్పుడు మీరు 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 అందరూ దేశంలో అంతా కూడా ఆందోళన జరిపారు. ఈ చట్టంలో లూజ్ చేశారు కదా, దాన్ని టైట్ చేయాలంటే ఎలా మళ్ళా పార్లమెంట్లో చట్టం చేయాలి. చిత్రం ఏంటంటే మనుస్మృతిగాళ్ళు ఒప్పేసుకున్నారు. వామ్ము ఏంటిది, శిరస్సు నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, ఉరువుల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు వచ్చారన్న మీరే అన్యాయం. అవును, యు ఆర్ రైట్, మేము చేస్తాం చట్టం. అందరికీ అనుమానం వచ్చింది, ఏంటి ఇలా ఒప్పేసుకున్నారు వీడు. కోర్టులు అన్యాయం చేస్తే ప్రభుత్వం న్యాయం చేస్తుందా? వామ్మో, ఈగరి గంతేయాల్సిన సందర్భం కదా, వేసేసారు గంతు కదా. మనకి ఎప్పుడు ఆనందించాలో ఎప్పుడు ఏడవాలో కూడా తెలియదు కదా. రెండు ఉపకులాలను అడ్డంగా కోస్తే ఆనందిస్తారు, అదేంటూ అదేం ఆనందము. విడదీస్తే ఆనందిస్తారు. అవతలాడు కొంచెం తక్కువ కదా, అవతలాడు కొంచెం నష్టం జరిగింది, నాకన్నా ఎక్కువ నష్టం జరిగింది, వీడు ఆనందపడుతుంటాడు.